ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. మా కుటుంబం రేషన్ రైస్ వ్యాపారంలో లేదు. గతంలో మేము రైస్ బిజినెస్ లో ఉన్నాం. ఏ మచ్చ లేదు. బియ్యం ఎగుమతుల్ని నాశనం చేసేశారు. కరోనా సమయంలో కాకినాడ నుంచి బియ్యం వెళ్ళకపోతే కొన్ని దేశాల బియ్యం లేక చనిపోయేవి. గతంలో ఢిల్లీ, సింగపూర్, బీహార్ నుంచి ఎగుమతిదారులు వచ్చేవారు అని ద్వారంపూడి అన్నారు. అది సీజ్ చేసిన ఓవరాల్గా కోర్టులో ఈ పీడిఎఫ్ ఇష్యూ పైకి తీసుకొచ్చిన నిజంగా నాకు తెలియదు సార్. ఆ పర్టికులర్ నిజంగా నాకు తెలియదు. నాకు తెలియదు, నేను దూరం వచ్చి 6 నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు అల్లేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల ద్వారంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టికోరింగ్ అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు. దీనివల్ల బోట్లో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు. సుమారు దగ్గర 1500 మంది 1600 సభ్యులు. పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకొక 15-4 రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకే పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది.